గైస్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. సో ఈరోజు మనం వచ్చేసి ఇది ఆరెంజ్తో స్వీట్ అయితే తయారు చేసుకున్నాం అనమాట. సో ఇది జెల్లీ కూడా మనం అయితే అనొచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు ఒకసారి ట్రై చేసాము, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మాలిన్ కిచెన్. థ్యాంక్ యూ. ఆరెంజ్ తీసుకోవాలండి. ఆరెంజ్ తీసుకొని మనం జ్యూస్ పిండుకుందాం. చూడండి, మనం జ్యూస్ అయితే పిండేసుకున్నాం. 1 కప్పు జ్యూస్ అయింది. ఈ కప్పుతో ఒక కడాయి తీసుకోవాలండి. కడాయి అయినా గిన్నె అయినా ఏదైనా, మనం ఒక జల్లెడ టీ చేసుకుంటాం కదా, ఆ ఫిల్టరు అది తీసుకోవాలండి. ఇదైతే మనం ఈ జ్యూస్ని మనం ఇలాగా వేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. కావాలంటే మనం ఆ పల్పుతోనే చేసుకోవచ్చండి, లేకుంటే మనం ఇలా జల్లించేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనమైతే చూడండి అరకప్పు అండి. ఈ అరకప్పుతో మనం పంచదార వేసుకోవాలండి. పొడి అయినా వేసుకోవచ్చు, మనం పంచదార అయినా వేసుకోవచ్చు. చక్కెర వేసుకున్నాను. వేసుకొని మనం బాగా కలుపుకుందాం. చూడండి, బాగా ఇలాగ మెల్ట్ అయిపోయింది. పంచదార అయితే బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఈ స్పూన్ తీసుకోవాలండి. ఈ స్పూన్తో మనం 2 స్పూన్ల మనం కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి ఇందులో. చూడండి 2 స్పూన్లు వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం. చూడండి, బాగా కలుపుకున్నాం కార్న్ఫ్లవర్. మనమైతే ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాక మనం స్టవ్ వెలిగించుకుందామండి. మనం స్టవ్ వెలిగించుకున్నాక మనం గ్యాస్ పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్న తర్వాత బాగా ఇంకా కలుపుతానే ఉండాలండి. మనం ఉండగ కట్టకుండా మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బాగా ఇలా కలిపేసుకోవాలి. మనకైతే ఇలాగైతే వచ్చింది. చూసారా, ఈ మిశ్రమం ఇది రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బాగా కలిపేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ గిన్నెలో తీసుకున్నానండి. మన ఇష్టం, ప్లేట్లో అయినా తీసుకోవచ్చు, దేంట్లో అయినా తీసుకోవచ్చండి. ఇది బాగా మనం చల్లారించుకుందామండి. ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.